Danov, Ibuk Zedip, Continuité d'Omp. Ipanixol, Temporary bottom, reversal. Inot Paying, Point pit and payant tabule flag. Ifumutin, Put him to sleep. Load the Korea food. Isawak, హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే వీడియోలో క్లియర్ అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న వీడియో అయితే ప్లే చేశాను కదా, దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే జాగ్రత్తగా చూడండి. మనం ఎప్పుడైతే మార్కెట్ అనేది బాగా డౌన్ అవుద్ది అని అనుకున్న టైంలో మనం ఎంటర్ అవుతాం కదా, అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ ఇంక్రీజ్ అవుద్దని చెప్పి మనం అనుకుంటాం కదా, అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది అప్పుడే మీకు ఇమీడియట్లీ ఏంటంటే ఒకసారి డౌన్ చేసి కొద్దిగా డౌన్ చేసేసి మిమ్మల్ని ట్రాప్ చేసి మార్కెట్ అనేది ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుద్ది. మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అనుకుంటాం ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తుంది అని చెప్పి మనం అనుకుంటాం కదా, అక్కడ నుంచి ఏం చేస్తాడంటే మళ్ళీ డ్రాప్ అయితే చేస్తాడు. ఈ విధంగా ఏంటంటే మనం ఎప్పుడు ఏదన్నా ఒకటి అనుకుంటే దానికి మార్కెట్ అనేది నెగిటివ్ అయితే రియాక్ట్ అయ్యి తర్వాత ఏంటంటే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో అయితే ట్రేడ్ అవుద్ది. ఇవన్నీ మీకు అయినా లేదా కింద కామెంట్ అయితే చేయండి. దీని గురించి కూడా నేను అందుకోసం అనేది ఆ క్లిప్ అయితే పెట్టాను. ఇప్పుడు ఆ వీడియో ఎందుకు పెట్టాను అనే గురించి కూడా మాట్లాడదాను. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి దానికి సంబంధించి ఏంటంటే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పెడుతున్నాను కదా. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఈరోజు పర్టికులర్గా అలాంటి జోన్లో అయితే ఉన్నాం బీటీసీ. ఇప్పుడు మార్కెట్ అనేది ఒక బిగ్ షేక్అవుట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీకు మ్యాక్సిమం షేక్అవుట్ అవుతే మార్కెట్ అనేది ఇంకొకసారి క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. అది లాస్ట్ ఫైనల్ డిప్. దాని తర్వాత ఇంకా మార్కెట్ అనేది ఇప్పటికైతే క్రాష్ కాదు. దాని తర్వాత ఏమైనా ఉంటే నేను మళ్ళీ ఇది చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది ఒక లాస్ట్ షేక్అవుట్ అయ్యే ఛాన్స్ అనేది ఒక 20% అయితే ఉంది. మీకు కాకపోవడానికి ఒక 80% ఛాన్స్ అయితే ఉంది. ఇవన్నీ టోటల్లీ డిపెండ్ ఆన్ బీటీసీ అండ్ బీటీసీ డామినెన్స్. ఇవి టోటల్గా వీటి మీద అయితే డిపెండింగ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఏదైనా సడన్లీ వార్ న్యూస్ ఉంటే దానికి సంబంధించి కూడా ఏమైనా ఇంపాక్ట్ అయితే కావచ్చు. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఏం లేకపోతే మాత్రం బీటీసీ అనేది ఇంకా బుల్ రన్లో ఉన్నట్టే. ఇప్పుడు దాని గురించి ఎందుకు అంత పర్టికులర్గా మాట్లాడుతున్నా అంటే ఒకసారి అయితే చూసుకోండి. చార్ట్స్ అనేది చాలా కీ లెవెల్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు మేము డ్రా చేసి చూపిస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను ప్రైస్ అనేది ఇక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. ఎందుకంటే అక్కడ నుంచి చూసుకున్నట్లయితే కిందటిసారి ఉన్న హైట్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దానికన్నా కొద్దిగా బిలోలో ఓపెన్ అయ్యి లిక్విడిటీ తీసేసుకొని అప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, అందుకోసం మనం నిన్న లాంగ్ అయితే చేసాం. ఆ ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేశాను ప్రజెంట్. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ ఈ లెవెల్ కన్నా కూడా ఇంకా కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ లిక్విడ్ లెవెల్ అనేది నిన్న తీసేసుకుంది కాబట్టి ఇంకొకసారి వస్తే ఆ లిక్విడ్ లెవెల్ కన్నా హోల్డ్ చేయకపోవచ్చు. అండ్ ప్రైస్ అనేది ఇప్పుడు మనకి ఏ లెవెల్లో హోల్డ్ అవుద్ది అని దాని గురించి చెప్తాను. ఒకవేళ ఈ లెవెల్స్ అన్నిటిని హోల్డ్ చేయకుంటే అప్పుడు మాత్రమే క్రాష్ అవుద్ది. ఏ లెవెల్స్ని హోల్డ్ కాకపోతే క్రాష్ అవుద్ది మార్కెట్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు చాలా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఏదైతే 62,458 లెవెల్ ఉందో అండ్ టోటల్గా ఈ బాక్స్ ఎల్లో లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎల్లో లైన్స్ మధ్యలో మనకి ఏంటంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. మ్యాక్సిమం మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది కొద్దిగా ఎక్కువైతే ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి వీళ్ళని కూడా ట్రాప్ చేసిందంటే మాత్రం ఇంకా చాలా సపోర్ట్స్ అయితే ఉన్నాయి. బట్ క్విక్గా మీకు ఏంటంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ లెవెల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది దాని గురించి ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. టోటల్లీ చూసుకున్నట్లయితే బీటీసీ ఒక హై అయితే ఫామ్ అయింది కదా, అక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూసుకున్నట్లయితే మార్కెట్ ఒక వాల్యూమ్ అయితే జనరేట్ అయింది. ఎప్పుడు కూడా చూసినా ఈ బాటమ్ బ్లూ లైన్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఏంటంటే ఒక సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఆ బాటమ్ బ్లూ లైన్ చూసుకున్నట్లయితే మనకి దాన్ని నేను ఏంటంటే మీకు అర్థం కావడానికి కోసం ఒక రెడ్ లైన్ అయితే డ్రా చేశాను. పర్మనెంట్గా ఉండడానికి కోసం అక్కడ వాల్యూమ్ లో అయితే పెట్టాను. అది మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ లో అనేది పాయింట్ అనేది అక్కడైతే ఉంది. ఎంటర్లీ ఏంటంటే ఈ బాక్స్లో ఏంటంటే మార్కెట్ అనేది సర్క్యులేటింగ్ అవుతుంది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే అక్కడ మనకి వాల్యూమ్ లో అయితే ఉంది. దాంతోపాటు ఏంటంటే 2 ఎల్లో లైన్స్ అనే స్ట్రాంగ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ మళ్ళీ ఏంటంటే బై చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అనేది డ్రాప్ అవుతే దాని కింద మనకి ఇంకా కూడా సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ సపోర్ట్ని కూడా మీకు ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. దీని గురించి నేను ఆల్రెడీ మీకు మల్టిపుల్ టైమ్స్లో ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చూడండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ గ్రీన్ సపోర్ట్ ఏదైతే ఉందో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ అయిన ప్రతిసారి ఇక్కడ నుంచి ఇదే జోన్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్లో ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి అయితే ఇంక్రీజ్ కావడానికి ట్రై చేస్తుంది. 3 టైమ్స్ ఏంటంటే మనకి కంటిన్యూలీ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. అండ్ 4th టైం కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ 5th టైం కూడా మనకి ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైంలో ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం మీకు ఇక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఇంక్రీజ్ కాకుంటే ఇంకా నేను చెప్పినట్టు లాస్ట్ షేక్అవుట్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ లాస్ట్ షేక్అవుట్ ఏంటంటే మనకి ఈ లిక్విడిటీ
మార్కెట్ ఇంకా ఒక లిక్విడ్ పాయింట్ అయితే ఇంకా మార్కెట్లో రన్ అవుతుంది. అందుకోసం అనేది స్టిల్ ఏంటంటే నా మైండ్ కూడా దీనికి తగ్గట్టు ట్రేడింగ్ అయితే ఉంది. అందుకోసం అనేది అక్కడ ట్రేడ్ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఆ చిన్న ట్రేడ్ అయితే చేశాను, దానికి సంబంధించిన ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ లిక్విడ్ బిలో ఉంటే 100% ఏంటంటే బిగ్ ట్రేడ్ వేస్తాను అండ్ బీటీసీలో చాలా పెద్ద ఎంట్రీ అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నుంచి బీటీసీ అనేది ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుద్ది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే చెప్తాను. ఎప్పుడైతే మనకి గ్రీన్ లైన్ బిలోలో ట్రేడ్ అవుతుందో, ఈ గ్రీన్ లైన్ బిలోలోకి వెళ్ళి మనకి ఏదైతే లిక్విడ్ ఉందో, ఈ లిక్విడ్ బిలోలో ట్రేడ్ ఉందో అప్పుడు మనకి ఏంటంటే అప్పటిదాకా దీనికన్నా బిలోలో ట్రేడ్ అయిన ప్రతిసారి ఏంటంటే మనకి కొద్దిగా ఆల్ట్ కాయిన్స్లో కొద్దిగా క్రాష్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మనకి ఏంటంటే ఒక పెద్ద క్రాష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక లాస్ట్ షేక్అవుట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడే ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవ్వడానికి స్టార్ట్ అవుద్ది. ఎందుకు ఇంక్రీజ్ అవుద్దా అని చెప్పి మీకు చాలాసార్లు అయితే చెప్పాను. ఒకసారి అయితే మనం చూసుకున్నట్లయితే ఒక షేక్అవుట్ అయితే అవుద్దని చెప్పాను. ఒకసారి అయితే చూసుకోండి. క్లియర్ కట్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే లెవెల్స్ ఉన్నాయో దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి అప్పుడైతే ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను షేక్అవుట్ అయితే ఉంటుందని చెప్పి. దానికి సంబంధించిన తగ్గట్టు ఏంటంటే ప్లాన్స్ అనేది ఉంటాయి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్టు మార్కెట్ ఎక్కడ నుంచి ఇంక్రీజ్ అవుద్దో 100% చెప్పడం అనేది చాలా కష్టం. బట్ ఎక్కువ శాతం చెప్పాలనుకుంటే మీకు ఛాన్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయి. ఇప్పుడు 100% ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం అయితే పక్కా. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇంకా 100% ఇంక్రీజ్కి అవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది బీటీసీ, ఇంకా డౌన్ కావడానికి కాదు. ఒక లెవెల్స్కి అప్రోచ్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే బీటీసీ ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఏంటంటే లాంగ్ ట్రేడ్ సంబంధించిన ఒక ప్లాన్లో అయితే ఉన్నాను స్టిల్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ కావచ్చు ఫస్ట్ స్టెప్, లేకుంటే మీకు ఏంటంటే దీనికన్నా కొద్దిగా బిలో వెళ్ళి ఈ గ్రీన్ జోన్స్లో కూడా ఇంక్రీజ్ కావచ్చు. అక్కడ మనకి గ్రీన్ జోన్ ఉంది టోటల్లీ, అండ్ మంత్లీ లెవెల్ కూడా ఉంది. మల్టిపుల్ టైంలో అక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి బయర్స్ అనేది అక్కడ యాక్టివ్ అయితే ఉంటారు. ఒకవేళ వీటికన్నా బిలో వెళ్తే మనకి ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ కన్నా బిలో వెళ్ళి మార్కెట్ ఏంటంటే ఈ లిక్విడ్ కన్నా బిలో వెళ్తే మాత్రం గుర్తుపెట్టుకోండి స్ట్రాంగ్ బైలో ఉంటుంది. ఈ లిక్విడ్ కన్నా బిలో ఉంటే అక్కడ నుంచి మనం ఏంటంటే ఎక్కువ మొత్తంలో లాంగ్ చేయడానికి ట్రై చేయాలి. మరీ మీరు అనుకున్నట్టు ఒక 50x లివరేజ్ యూజ్ చేసుకొని ఆ విధంగా ట్రేడ్ చేయకండి. మనం పెద్ద అమౌంట్లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం 5x బిలోలో ఉండేటట్టు ఒక పెద్ద ప్లాన్ అయితే వేసుకొని అక్కడ ట్రేడ్ అయితే ఎంటర్ కావచ్చు. ఇది నా సజెషన్ ప్రజెంట్ అయితే. ఎందుకు అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుద్దా అంటే నేను దాని గురించి మాట్లాడతాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 1 మంత్ బ్యాక్ నుంచి నియర్లీ ఏంటంటే బీటీసీ అనేది బుల్ మార్కెట్ అయితే లేదు. కంప్లీట్లీ ఏంటంటే సైడ్ వేవ్స్లో అయితే ఉంది. ఈ విధంగా ట్రేడ్ అవుతుంది. మనకి ఎంటర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అండ్ మనకి పైన ఎబోవ్ లెవెల్స్ నుంచి అయితే రిజెక్ట్ అవుతుంది. టోటల్లీ వీటి మధ్యలో ఏంటంటే మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎల్లో లైన్స్ అయితే డౌన్ అవుతుంది. మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నారు, మళ్ళీ ఎల్లో లైన్ దగ్గర నుంచి డౌన్ చేస్తున్నారు. స్టిల్ ఏంటంటే వీటి మధ్యలో ఏంటంటే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఏంటంటే బాటమ్కి వచ్చేసాం. చాలా చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను, బాటమ్ అనేది నియర్లీ అయితే ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆర్ఎస్ఐలో చూసుకున్నట్లయితే నియర్లీ ఎప్పుడు మార్చ్ 24 దగ్గర నుంచి మార్కెట్ ఏంటంటే బీఆర్లో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూమెంటమ్ అనేది స్టిల్ ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్లో అవుతుంది. ఎక్కువ శాతం ఏంటంటే బీఆర్సే మార్కెట్లో ఏంటంటే ట్రాప్ చేశారు. ఇక్కడ ఇంకా మనకి ఏంటంటే బుల్ మార్కెట్లకు సంబంధించింది ఎలాంటి అఫీషియల్ క్రాష్ అయితే కాలేదు. ఎప్పుడు మనకి బుల్ మార్కెట్ అఫీషియల్గా వస్తుందంటే ఈ బ్లూ లైన్ ఎల్లో లైన్ క్రాస్ చేయాలి మ్యాక్డీలో, అప్పుడు మాత్రమే ఛాన్స్ అయితే పాసిబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మొన్న ఇంక్రీజ్ అయినట్టు అయ్యి క్రాస్ అవుద్ది అని అనుకున్నాం, బట్ ఏంటంటే క్రాస్ కాలేదు. కాబట్టి ఏంటంటే స్టిల్ అయితే వెయిటింగ్ అయితే జరుగుతుంది. మార్కెట్ ఏంటంటే బయర్స్ని సేలర్స్ని ఇద్దరిని ట్రాప్ చేసిన తర్వాతనే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మనం ఇంక్రీజ్ కాదు అనుకున్న టైంలో అప్పుడు బీటీసీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అందుకోసం అనేది నేను ట్రాప్ అయితే చెప్పాను కదా. మెయిన్లీ సేఫ్ ఎంట్రీ లిక్విడ్ బిలో, దీని గురించి గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ చెప్తున్నాను, క్రాష్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే మనకి వీటి బిలోలో ఈ గ్రీన్ జోన్స్ కన్నా బిలో వెళ్తేనే ఆల్ట్ కాయిన్స్లో కొద్ది వరకు ఏంటంటే ఇంకో కొద్దిగా క్రాష్ అయితే ఉంటుంది. అప్పుడు మీరు భయపడకుండా ఆల్ట్ కాయిన్స్లో ఎంట్రీ కండి, మీకు మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మీకు తర్వాత వచ్చే 2-3-4 మంత్స్ మీకు ఏంటంటే మంచి మెగా బుల్ రన్లో అయితే ఉంటారు. మీ పోర్ట్ఫోలియో అనేది గ్రీన్గా అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది క్రాస్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే ఉంది. నేను అది వెంటనే క్రాస్ అవుతే మీ 100% ఏంటంటే లాంగ్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాను. నేను అనుకుంటున్నాను ఈ జోన్లో అయితే క్రాస్ కదా అని 80% అనుకుంటున్నాను ప్రజెంట్. ఒకవేళ ఈ జోన్లో క్రాస్ అయినా కూడా మనకి బెస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే మార్కెట్లో ఇక్కడ కూడా లిక్విడ్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మల్టిపుల్ టైంలో ఇంక్రీజ్ చేస్తున్నారు కదా. టోటల్లీ ఏంటంటే ఈ లిక్విడిటీ లెవెల్స్ కన్నా బిలో వెళ్ళడానికి అయితే మార్కెట్ ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం అనేది ఒక పెద్ద విక్ కన్సిడర్ చేసి మార్కెట్ ఫాస్ట్గా ఏంటంటే ఒక ఇమీడియట్లీ ఏంటంటే లాంగ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే చాలా టైమ్స్ అట్లా జరిగింది, ఒకసారి అనేది కాదు. ఒకసారి చూడండి,
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా లిక్విడ్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్లో ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ చేశారు. అయితే మార్కెట్లో ఇక్కడ నుంచి ఏంటంటే బయ్యర్స్ మనీ అనేది ఇక్కడ ఉండిపోయింది. కాబట్టి ఏంటంటే మార్కెట్కి వీళ్ళకన్నా మనీ అనేది బిలో చేయాలి, అప్పుడే వీళ్ళ మనీ అనేది లాస్ అవుద్ది, అప్పుడే వాళ్ళు ప్యానిక్ సేల్ చేస్తారు కదా. కరెక్ట్గా చూసుకున్నట్లయితే వాళ్ళకన్నా మనీ కొద్దిగా మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ అయింది. చూసుకున్నట్లయితే క్లియర్గా నేను 1 hour టైం ఫ్రేమ్ పెడతాను చార్ట్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ దాకా ట్రాప్ చేశాడు, ఈ విధంగా ఏంటంటే వాళ్ళ మనీ లిక్విడ్ చేశాడు. వీళ్ళందరికన్నా బిలో వెళ్తేనే అప్పుడు మాత్రం అనేది 100% స్ట్రాంగ్ బైలో ఉంటుంది. చూసుకున్నట్లయితే ఈ విధంగా లిక్విడ్ అయితే తీసుకున్నాడు. వన్స్ ఏంటంటే లిక్విడ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ బైలోకి వెళ్ళింది. మార్కెట్ మొమెంటం అనేది చూడండి ఒకసారి. లిక్విడ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ 100% ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. అది కూడా ఏంటంటే స్ట్రాంగ్ మార్కెట్ వెళ్ళింది. అక్కడ నుంచి చూసుకుంటే ఇంతవరకు ఇంక్రీజ్ అయింది. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ 25% ఇంక్రీజ్ అయింది. ఇది ఇంక్రీజ్ కావడానికి ఎన్ని రోజులు టైం పడింది ఒకసారి అయితే అది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం మనం. నియర్లీ చూసుకున్నట్లయితే 8 days పట్టింది. ఓన్లీ 8 daysలో మనకి ఇంత రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే సినారీ అయితే కనబడుతుంది. వన్స్ ఏంటంటే ఈ లిక్విడ్ తీసుకుంటుందా తీసుకోకుండా ఇంక్రీజ్ అవుద్దా అదైతే చూసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ వీటికన్నా బిలో వెళ్తేనే అది స్ట్రాంగ్ బైలోకి వెళ్తుంది. అప్పటిదాకా ఏంటంటే మనం చిన్న స్పాటి స్కాల్పింగ్ చేయడానికి మాత్రమైతే చూడాలి. అప్పటిదాకా ఏంటంటే బిగ్గెస్ట్ ఎంట్రీ మనం తీసుకోము. అవన్నీ చూసుకొని మన పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకుంటూ అయితే మనం ట్రేడ్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇది మన బీటీసీలో అప్డేట్. ఇప్పుడు ఉన్న టైంలో మీరు ఆల్ట్ కాయిన్లు హోల్డ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు, ఎలాంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని కాయిన్స్ ఏంటంటే ఈ టైంలో కూడా ఎంట్రీ అవసరమయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఏంటంటే 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా రిస్కీ అని పెట్టాను కదా, అవి ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా రిస్కీలో ఎంటర్ కావచ్చు. అక్కడ నుంచి మీకు ఏంటంటే వన్స్ ఏంటంటే ఈ ట్రాప్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యే కాయిన్స్ అయితే ఆ రిస్కీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇంక్రీజ్ అవుతాయి. అవైతే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. ఓకే గైస్, దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కావండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ ఏంటంటే బాటంలో ఉన్నాయి. ఇప్పుడు మీ గ్రూప్లో ఎంటర్ అవుతే మంచి కాయిన్స్ అయితే మీకు సిగ్నల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఫాస్ట్గా ఏంటంటే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మీరు ఇప్పుడు గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో ఒకసారి చూడండి. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఏంటంటే ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ స్క్రీన్ షాట్ పెట్టండి. నేను వెంటనే ఏంటంటే గ్రూప్లో యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.